హలో మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఒక్కొక్కసారి మన ఇంట్లో రైస్ వండినప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా. అలా మిగిలిన అన్నం పడేయకుండా చింతపండు పులిహోరని ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా వండుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక బౌల్ రైస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండుని మెత్తగా స్మాష్ చేసి పిప్పిని తీసేసి ఈ రసాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో కొద్దిగా శనగపప్పు మరియు ఉద్దిపప్పు వేసి కొంచెం దోరగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసి మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల శనగపప్పు మరియు 2 టీ స్పూన్ల ఉద్దిపప్పు వేసి అలాగే 1 కప్పు ఆనియన్స్ను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తరువాత 4-5 పచ్చిమిర్చిని అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. తరువాత 2 లేదా 3 ఎండుమిర్చిని వేసి అందులోనే మనకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా దగ్గరకయ్యి పేస్ట్లా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకొని రైస్ని తీసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మనం పక్కన పెట్టుకున్న పౌడర్ని తీసుకొని 2 స్పూన్లు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చింతపండు రైస్ని తయారు చేసుకోవచ్చు. మిగిలిన అన్నం వేస్ట్ అవ్వకుండా ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్. మరిన్ని వెరైటీ రెసిపీ